హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? టాక్స్ సీజన్ మొదలైంది. 2025 టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన టైం వచ్చింది. సో, చాలా మందికి చాలా డౌట్స్ ఉండుంటాయి. టాక్స్ రిటర్న్స్‌లో సేవ్ చేసే అవకాశం ఉందా అంటే ఉందనే చెప్పాలండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్‌లో మనము టాక్స్ ఏప్రిల్ 15థ్ లోపల మనం ఫైల్ చేయాలి. సో, అది 2025 ఇయర్‌కి మనం ఇప్పుడు టాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటది. సో, ఎవరైనా ఎక్కడ గూడా ఇన్వెస్ట్ చేయలేదు. వాళ్ళకి జస్ట్ W-2 ఫార్మ్ ఉంది. జస్ట్ ఏంటంటే వాళ్ళకి ఇంకేమీ అవసరం లేదు. నేనే డైరెక్ట్‌గా ఆహ్, టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటాను అంటే ఇండియాలోనేలాగా ఇక్కడ గూడా చాలా వెబ్‌సైట్స్ ఉంటాయండి. దాంట్లో మనము చేసుకోవచ్చు. ఎస్పెషల్లీగా టర్బో టాక్స్ ఎక్కువ యూజ్ చేస్తారిక్కడ. మన W-2 ఫార్మ్ ఉంటే చాలు. మనము టాక్స్ మనంతట మనం ఫైల్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు చాలామంది ఆహ్, ఇప్పుడు టాక్స్ ఏమన్నా సేవ్ చేయొచ్చా ఈ టైంలో అంటే ఆ! ఆహ్, 2025కి గూడా అది డిసెంబర్ 31కి ఫినాన్షియల్ ఇయర్ అయిపోయినా కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. దాంతో మనము కొన్ని టాక్స్ మనం సేవ్ చేయొచ్చు. అంటే దాదాపు 2000 వరకు సేవ్ చేయొచ్చు. మనము అంటే కరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే. సో, అది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్‌దైతే కంట్రిబ్యూట్ టు రిటైర్మెంట్ అకౌంట్ అండి. దాన్ని ఐఆర్ఏ అంటారు. అది మనం ఏప్రిల్ 15థ్ లోపల మనము అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దాంట్లో మనం కొంచెం మనీ వేసుకుంటే టాక్స్ రిటర్న్స్ అప్పుడు ఆల్రెడీ అకౌంట్ ఉంది. దాంట్లో ఇంత ఇన్వెస్ట్ చేశామనేది మనము ప్రూఫ్ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్‌గా అది మనకి రిటర్న్స్‌లో సేవ్ అవుతది. ఓకే. మనం అంటే దాని నుంచి రిటర్న్స్ అంటే మనం ఎక్కువ టాక్స్ కట్టకుండా మనం రిటర్న్స్ పొందొచ్చు. సో, అది ఎంత వరకు కట్టొచ్చు అంటే దాదాపు ఇయర్‌కి $7,000 వరకు మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. దాంట్లో మనం ఇప్పుడు ఓపెన్ చేసినా కూడా మనము $7,000 దాంట్లో ఆహ్, వేయగలిగితే మనకి దానికి తగ్గ ఆహ్, టాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. సో, ఇదేమి ఇల్లీగల్ ఏం కాదు. ఇది ఏంటంటే మన గవర్నమెంట్ ఇచ్చిన ఆప్షన్ ఇది. సో, ఏంటంటే ఇప్పటి వరకు మనం చేయలేకపోయినా గూడా ఏప్రిల్ 15థ్ లోపల వరకు మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోగలిగితే ఐఆర్ఏ అదేంటంటే రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లాన్ అది. సో, ఒకవేళ మనం ఇది గూడా నేను ఏం చెప్తున్నా అంటే ఒకవేళ మనం యూఎస్‌లో ఫర్దర్‌గా ఉంటున్నాం కొన్ని రోజుల వరకు అంటే కొన్ని ఏళ్ల వరకు ఉంటున్నాం అనుకోండి. ఓ 1-2 ఇయర్స్ మనం ఇప్పుడే దాని మీద టాక్స్ కట్టడం కన్నా ఓకే. అది అలాంటి అకౌంట్‌కి ఫార్వర్డ్ చేస్తే ఓకే. మనం దాని మీద టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. సో, అది ఒక ఆప్షన్ ఉందండి. ఎవరైనా సీపీఐని గూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీ కంపెనీ సీపీఐని. సో, వాళ్ళు గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు దాని గురించి. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఏప్రిల్ 15థ్ లోపల మనం చేయొచ్చు. ఈ ఐఆర్ఏలో 50 ఇయర్స్ పైన ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఇంకో 1000 వరకు ఓకే. అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ 7000 8000 వరకు గూడా వాళ్ళు అకౌంట్‌లో ఏసుకోవచ్చు. అప్పుడు దాంట్లో టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. మనకి రిటైర్మెంట్ అనగానే 401(కే) ప్లాన్ ఒకటి ఉంటదండి. కాపోతే అదేంటంటే డిసెంబర్ 31 వరకే మనం ఓపెన్ చేసుకోగలం. అది ఆల్రెడీ అయిపోయింది గాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం గూడా కరెక్ట్ గాదు. బట్ అది కూడా ఒకటుంటది. సో, మీరు ఒకవేళ 2026లో ఉంటుంటే ఆహ్, మీరు నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంటే ఒకవేళ సో, మీరు 401(కే) గూడా ఆప్ట్ చేసుకుంటే మనం పీఎఫ్ అకౌంట్ లాగా ఎంత మనం ఎంత దాంట్లో డిపాజిట్ చేస్తామో మన ఎంప్లాయర్ గూడా అంత డిపాజిట్ చేస్తాడు. సో, అప్పుడేంటంటే అది ఫండ్స్‌లో పర్టిక్యులర్ గవర్నమెంట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అది ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే దాని మీద గ్రోత్ గూడా ఉంటది. సో, అది గూడా ఒక ఆప్షన్ మీరు చూసుకోవచ్చు. కాపోతే అది ఇప్పుడు 2025 ఫైలింగ్‌కి వాటికి యూజ్ అవ్వదు. జస్ట్ నేనెందుకు చెప్తున్నా అంటే ఇదొక ఆప్షన్ ఉంది. సో, ఒకవేళ ఉండగలిగితే మీరు చేసుకోవడం మంచిది. బెనిఫిట్స్ బావుంటాయి. నెక్స్ట్ వచ్చేసి అండి హెచ్ఎస్ఏ. హెచ్ఎస్ఏ అనేది చాలా మంచి ప్లాన్. అదేంటంటే ఆహ్, మనము హెచ్ఎస్ఏ అకౌంట్ గాని ఓపెన్ చేసుకుంటే ఒకవేళ మనము ఎవ్రీ ఎవ్రీ పే చెక్‌కి మనం ఎంతో అంత దాంట్లో క్రెడిట్ చేయొచ్చు. అదేంటంటే మన మన పే చెక్ వచ్చేటప్పుడే దాంట్లో నుంచి డిడక్ట్ అయ్యి ఆ హెచ్ఎస్ఏ అకౌంట్‌లోకెళ్తది. అప్పుడేంటి అంటే దాది టాక్స్‌లోకి రాదు. ఓకే. టాక్స్‌లో రాదు గాబట్టి, మనం దాన్ని ఏదన్నా మెడికల్ థింగ్స్ గానీ, వేటికైనా యూజ్ చేసేటప్పుడు అంటే మెడిసిన్ ఏదైనా కొనాలి, లేపోతే ఏదైనా హాస్పిటల్ ఫీజ్ కట్టాలి.
లేకపోతే ఏదైనా కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ గానీ, మన స్కిన్ కేర్ గానీ, వాటికి కొనేటప్పుడు ఆ హెచ్ఎస్ఏ కార్డ్ యూజ్ చేస్తే మనం డైరెక్ట్ దాన్ని పే చేయొచ్చు. సో, ఈ హెచ్ఎస్ఏలో బెనిఫిట్ ఏంటి అంటే, ఇది ట్రిపుల్ టాక్స్ సేవింగ్ ప్లాన్ అంటారు. ఓకే. దీంట్లో దీని అంటే ఇందులో ఏంటంటే మనము దాంట్లో డిపాజిట్ చేసేటప్పుడు అమౌంట్ దానికి మనము ఏమీ కూడా టాక్స్ కట్టనవసరం లేదు. వన్స్ డిపాజిట్ చేసిన తర్వాత దానిలోనే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్‌కి టాక్స్ పే చేయనవసరం లేదు. మళ్ళీ విత్‌డ్రాల్ చేసే అమౌంట్ ఉంటది చూసారా? దానికి కూడా టాక్స్ పే చేయనవసరం. విత్‌డ్రాల్ చేసే అమౌంట్ అంటే అన్నిటిది కాదండి. అది ఏంటంటే ఎలిజిబుల్ ప్రొడక్ట్స్ మీద మనము స్పెండ్ చేసినప్పుడు హెల్త్ కేర్ బిల్స్ కానీ లేకపోతే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కానీ వాటి మీద మనం పర్చేస్ చేసినప్పుడు దాని మీద ట్యాక్స్ ఉంటుంది. సో అది మంచి బెనిఫిట్. సో అది ఇప్పుడు మన ఏప్రిల్ 15థ్ లోపల మనము ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో లిమిట్ అనేది ఒకటి ఉందండి. లిమిట్ ఏంటి అంటే ఒక ఇండివిజువల్ మీరు ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, మీరు 4,300 వరకు అంటే ఇయర్ మొత్తానికి 4,300 వరకు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ చేయలేరు. ఇది లిమిట్ ఉంటది. అదే ఫ్యామిలీ ఉందనుకోండి, ఫ్యామిలీ ఉంటే మీరు 8,550 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు కూడా మీరు చేయొచ్చు. అలా చేస్తే మీకు ఖచ్చితంగా 1,000-2,000 వరకు ఆహ్, టాక్స్ రిటర్న్స్‌లో మీరు బెనిఫిట్ పొందొచ్చు. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు. అది నేనిప్పుడు చేసినా గూడా నేను మళ్ళీ వెళ్ళిపోతుంటే తీసుకోవచ్చు గదా! అంటే తీసుకునేటప్పుడు మళ్ళీ టాక్స్ కట్టాలి గదా! అని. సో, చాలామంది కూడా ఇప్పటికి గూడా హెచ్ఎస్ఏ వాడేవాళ్ళు కొంతమంది మధ్య మధ్యలో బ్రేక్ తీసుకొని ఇండియా వెళ్ళడం అటు చేస్తూ ఉంటారు. అప్పుడేంటంటే అక్కడ కూడా మెడికల్ దానికి మన హెచ్ఎస్ఏలో నుంచి పే చేయొచ్చు. ఒకవేళ అలా పే చేయగలిగితే ఓకే. దానికి ఒక 1-3% ఎక్స్‌ట్రా అమౌంట్ కట్టాల్సొస్తది. ఒకవేళ అది కూడా కట్టకూడదు అనుకుంటే, మీరేం చేయాలంటే ఆహ్, మీరక్కడ బిల్స్ అన్నీ గూడా ఫస్ట్ పే చేయాలి. దాన్ని క్లెయిమ్ చేసుకుంటే హెచ్ఎస్ఏలో ఓకే. అప్పుడు మీకు ఆ ఎక్స్‌ట్రా 1-2% కూడా అమౌంట్ ఎక్స్‌ట్రా కట్ అవ్వదు. అది ముఖ్యంగా మనం నోట్ చేసుకోవాలి. సింపుల్ ఇదేంటంటే ఒక బ్యాంక్ అకౌంట్ లాగే మనకు గూడా. బట్ ఏంటంటే దాంట్లో టాక్స్ కట్ అవ్వకముందు మనకొచ్చే మనీ ఉంటది కదా! అంటే మనకి ఎప్పుడైతే వర్క్ చేసేటప్పుడు పే చెక్ వస్తది గదా! దాంట్లో ఫస్ట్ దానికి ఎళ్ళిన తర్వాత మిగిలిన అమౌంట్ మీద మనకి టాక్స్ కట్ అవుతది. సో, అందుకనే అది చెప్పేది. అందులో అలాంటి అకౌంట్ ఉండడం గూడా మంచిది. మూడోది ఏంటి అంటే ఇది అందరికీ యూజ్ అయ్యేది కాదు. బట్ ఏంటంటే ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్స్ అవి చేసినప్పుడు వాటి ప్రాఫిట్స్ గూడా మనం చూపెట్టాల్సుంటది. టాక్స్ రిటర్న్స్‌లో అవి చూపెట్టాల్సుంటది. సో, ఒకవేళ మీకు ఏదన్నా అండర్ గోయింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఇప్పుడు గనక మీరు లాస్‌కి ఏదన్నా అమ్మేసుంటే ఓకే. సో, అప్పుడు మీ లాస్ మీ గెయిన్ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు మీరు దాని మీద గూడా బెనిఫిట్ పొందొచ్చు. సో, అదొకటి ఉంది. అదేంటంటే ఇది అందరికి కాదు. ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ సైడ్ ఉంటారో అది మీరు చూసుకోండి. ఏమన్నా స్టాక్స్ ఏదన్నా గాని అండర్ గోయింగ్ ఉంది. మీకు లాస్‌లో వస్తుంది అంటే మీరు ఇప్పుడు తీసేయాలి అనుకున్నా గూడా తీసేస్తే మీరు గెయిన్ చేసిన అమౌంట్‌కి మీరు అంటే టాక్స్ కట్టకుండా అంటే చేసుకోవచ్చు. అదొక ప్లాన్. సో, అది ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతది. నెక్స్ట్‌దేంటంటే ఇది రీసెంట్‌గా మనకి బిగ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారా కొన్ని చేంజెస్ జరిగాయి కదా! డిడక్షన్ క్యాప్‌ని ఇంక్రీజ్ చేశారు. సో, అది ఇండివిడ్యువల్‌కి, మ్యారిడ్ జాయింట్ ఫైలింగ్‌కి కూడా అది ఇంక్రీజ్ అయింది. సో, దానివల్ల కొంత బెనిఫిట్ మనకిప్పుడు ఖచ్చితంగా వస్తది లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే. ఆహ్, ఈ 2025 దానికి మాత్రం మనకు ఇంకొంచెం బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఇండివిడ్యువల్‌గా చేసుకోవాలనుకుంటున్నారో అది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాదో అప్పుడు మీ ఎంప్లాయరే ఆటోమేటిక్‌గా ఒక థర్డ్ పార్టీ కన్సల్టెన్సీ ఉంటది. ఆ కన్సల్టెన్సీ అంటే వాళ్ళే మీకు టాక్స్ ఫైలింగ్ అన్నీ చేసి పెడతారు. సో, అలాంటి వాటి ద్వారా ప్రొసీడ్ అయితే మీరు వాటికి మనీ కట్టాల్సిన అవసరం లేదు. అది కంపెనీ పే చేసుకుంటది. సో, ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ తెలిసుంటాయి కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్‌గా చేయగలరు. ఓన్‌గా వెళ్ళే బదులు అలా వెళ్ళడం చాలా మంచిది నాకు తెలిసి. సో, అదొకటి మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా కొన్నిసార్లు ఆహ్, మా ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసిన థర్డ్ పార్టీ కాకుండా
నేను కొన్ని బయట కూడా ట్రై చేశాను. అంటే కొంత పే చేసి డాలర్స్ పే చేస్తే మనవి టాక్స్ ఫైలింగ్ వాళ్ళు చేస్తారు. సో, అలాంటి దాన్ని నేను కూడా ట్రై చేశాను. బట్ కొన్ని టాక్స్ ఫైలింగ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే వాళ్ళేంటంటే మనకేదో లాస్ ఉన్నట్టు చూపిస్తాయి. మనకి ఒక 20,000 దాకా లాస్ వచ్చింది. అది ఇది అని పెట్టేసి మనకి రిటర్న్స్ ఎక్కువ తెప్పిస్తారు. బట్ దానివల్ల ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్ ఉంటది. సో, ఎవరైతే మాకే ప్రాబ్లమ్ లేదు, ఆహ్, ఇలాంటివి జరిగిన ప్రాబ్లమ్ లేదు అనుకుంటారో ఓకే. మీరు వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే అలాంటివి గూడా ఉంటాయి. మనం ఏంటంటే ఆహ్, మనం వాళ్ళ చేతికి అన్నీ ఇచ్చేసి వాళ్ళు చెప్పారు మాకు రిటర్న్ ఎక్కువొస్తుందని జెప్పేసి చేయడం కన్నా, వాళ్ళసలు ఏం చేస్తున్నారు అనేది మీరొక్కసారి ఆ డాక్యుమెంట్స్ చూస్తే మీకన్నీ తెలిసిపోతాయి. 1040 ఫార్మ్ ఉంటది. వాళ్ళు ప్రొవైడ్ జేస్తారు. సో, అవన్నీ చూసి మీకు ఓకే అనుకుంటే మీరు వాళ్ళతో ప్రొసీడ్ అవ్వడం మంచిది. అంతే అండి.